ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ అయినా అభ్యర్థులను ఖరారు చేయడంలో కసరత్తులు చేస్తోంది. ఇప్పుడు అందులో కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే ముఖ్యంగా ఢిల్లీలో ఎలక్షన్ కమిటీ భేటీ అయితే పూర్తయిపోయింది. ఇకపోతే టీ కాంగ్రెస్ రెండో జాబితాని ఇక విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది రేపో మాపో. ఇకపోతే ఏఐసీసీ కార్యాలయంలో 5 గంటల పాటు చర్చ అనేది సాగింది. ఇక చూసుకుంటే వామపక్షాలతోటి పొత్తు కూడా ఆల్మోస్ట్ కుదిరినట్టే కనిపిస్తోంది. ఇకపోతే రేపు రెండో జాబితా విడుదల అయ్యే అవకాశం ఉందని అంబికా సోని తెలియజేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ ప్రియా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన రెండో జాబితా కసరత్తు ఉదయం అంటే 5 గంటల పాటుగా కూడా సిఐసి కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించి కావచ్చు ఇప్పటికే 55 మందితో కూడిన అభ్యర్థులకు సంబంధించి మొదటి లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. రెండో జాబితాకు సంబంధించి కూడా ఈరోజు 64 స్థానాలకు సంబంధించి కసరత్తు జరిగింది. దాంట్లో 4 స్థానాలకు సంబంధించి కూడా వామపక్షాలకు ఇచ్చే క్రమం కనిపిస్తున్న నేపథ్యంలో మిగిలిన 60 స్థానాలకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరిగింది. దీంట్లో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ కావచ్చు, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీతో పాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, అలాగే రాష్ట్ర నేతలు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఏదైతే 60 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. రేపు ఏదైతే రెండో జాబితాకు సంబంధించి అనౌన్స్మెంట్ అయితే రేపు ఉదయం ఉంటున్నదిగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే గత కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటాపోటీ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యం కావచ్చు, అక్కడ కీలక నేతలు ముఖ్య నేతలంతా కూడా పోటీ చేస్తున్న నేపథ్యం కావచ్చు, అక్కడ అంటే ఇంకా ముగ్గురేసి అభ్యర్థులు కూడా అక్కడ దరఖాస్తు చేసుకునే నేపథ్యం. అలాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒకరే అభ్యర్థిగా ఉండేదా లేదా 2 నేమ్స్ సూచించేందుకు కూడా సిఈసికి స్క్రీనింగ్ కమిటీ సిఈసికి పంపించింది. ఈ నేపథ్యంలో మిగతా ఏదైతే 60 స్థానాలకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరిగింది. దాంట్లో కొన్ని ఏదైతే సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నాయి, ఏదైతే ఇక్కడ ఎల్బీ నగర్ కావచ్చు, మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, జూబ్లీ హిల్స్ నుంచి కూడా ఇద్దరేసి ముఖ్య నేతలు పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు, మిగతా హుస్నాబాద్కి సంబంధించి కూడా ఇక్కడ వామపక్షాలు పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు. సో ఏదైతే ఎల్బీ నగర్ సంబంధించి కూడా ప్రచార కమిటీ అధ్యక్షుడు మదిగాష్ గౌడ్ అక్కడ పోటీ చేస్తున్న క్రమం కావచ్చు. ఇప్పటికే పార్టీకి రీసెంట్గా వచ్చిన రామ్మోహన్ గౌడ్ కూడా ఎల్బీ నగర్ టికెట్ ఆశిస్తున్న క్రమం కావచ్చు. అక్కడ ఇంకా 2 అభ్యర్థులు కూడా దరఖాస్తు చేస్తున్న నేపథ్యం. అంటే టికెట్ ఎవరికి ఇవ్వాలనే పైన కూడా పూర్తిగా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు జరిగింది. ఒకరికి టికెట్ ఇస్తే ఒకరికి అసంతృప్తి వెలగక్కే అవకాశం ఉన్నా కావచ్చు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణ తీసుకుని ఆ నేతలతో సంప్రదింపులు జరపాలి. చర్చలు జరిపిన తర్వాతనే రెండో విడత జాబితాకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరిగిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ హుస్నాబాద్కి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్ అక్కడ అభ్యర్థికి సంబంధించిగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఆయన అక్కడ మైనార్టీలకు టికెట్ కేటాయించాలని కూడా మైనార్టీ నేతలు పట్టుబడుతున్న క్రమం కావచ్చు. ఇక్కడ జూబ్లీ హిల్స్ సంబంధించి కూడా విష్ణువర్ధన్ రెడ్డి వర్సెస్ అజారుద్దీన్ పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు. ఇద్దరిలో టికెట్ ఎవరు కేటాయించాలనే పై కూడా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేసింది. ఇద్దరిని అంటే ఇట్లాంటి సమస్యాత్మక నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇద్దరేసి పేర్లను సిఎస్సికి పంపించే అవకాశం కనిపిస్తుంది. సిఎస్సి అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా ఎవరినో బరిలో దింపితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, వాటిని ఆ అభ్యర్థిని సూచించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా 55 మందితో కూడా మొదటి లిస్టు విడుదల చేయడం జరిగింది. మిగతా 4 స్థానాలకు సంబంధించి వామపక్షాలకు ఇవ్వడం జరిగింది. వామపక్షాలతో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. వామపక్షాలతో ఈరోజు ఈ సిఎస్సి సమావేశంలో కూడా వామపక్షాలతో ఏ పార్టీ ఏ నియోజకవర్గాలకు సంబంధించి కూడా టికెట్ ఇవ్వాలన్న పైన కూడా ప్రధానంగా చర్చ జరిగాయి. అవి కూడా కొలిక్కి రాగిన నేపథ్యం కావచ్చు. ఇంకా మిత్ర నియోజకవర్గాలకు సంబంధించి రెండో జాబితాలోనే అన్ని నియోజకవర్గాల అభ్యర్థులని కన్ఫర్మ్ చేయబోతున్నారా, లేదంటే మూడో విడత కూడా కొంతమంది అభ్యర్థులని ఆపేటువంటి అవకాశం ఉందని మనం అనుకోవచ్చు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 3 విడతలుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వామపక్షాలకు సంబంధించి కూడా 4 టికెట్ల నియోజకవర్గాలకు సంబంధించి టికెట్లు ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. ఆ పొత్తు అంశాలపైన కూడా కొలిక్కిరాని నేపథ్యం. అంటే మిగతా ఏదైతే ఇంకా కొన్ని సమస్యాత్మక కావచ్చు, విభేదాలు పోటాపోటీన నియోజకవర్గాలకు సంబంధించి కూడా పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 10 నుంచి 15 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏదైతే కొలిక్కిరాని ఏకాభిప్రాయం కుదిరిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరోసారి చర్చ జరిగే అవకాశాన్ని కనిపిస్తుంది. అలాగే ఇతర పార్టీల నుంచి కూడా ఇక్కడ బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు ఇతర నేతలు వస్తున్న క్రమం ఉన్నది. ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉన్న క్రమం కావచ్చు. ముఖ్య నేతలంతా అక్కడ పార్టీలో అసంతృప్తితో కొనసాగుతున్న నేతలు కావచ్చు. ఇప్పటికే బీజేపీకి సంబంధించి కూడా 52 అభ్యర్థులతో కూడిన లిస్టును కూడా విడుదల చేయడం. దాంట్లో ఇంకా మిగతా అభ్యర్థులకు సంబంధించి కూడా విడుదల చేస్తే తర్వాత ఎట్లా ఉంటుంది, తర్వాత అభ్యర్థులకు సంబంధించి కూడా అసంతృప్తి కొనసాగే అవకాశం ఉన్నది. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే వస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికైనా క్లారిటీ వచ్చేసి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా
మునుగోడు టికెట్ ఆశించే క్రమం కావచ్చు, మునుగోడు నుంచి కూడా ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయ్యేక్కడ కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇట్లాంటి అన్నిటినీ పరిగణ తీసుకొని ఇక వామపక్షాల పొత్తు కావచ్చు, ఇతర పార్టీల నుంచి కూడా నేతలు వస్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ పోటాపోటీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కొనసాగుతున్న ముఖ్య నేతలు అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యం కావచ్చు. అక్కడ సర్వేలు చేయడం జరిగింది. అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా బలాబలాలు సామాజిక సమీకరణల దృష్ట్యా కూడా ఏదైతే గెలుపు గుర్రాలకే టికెట్లు కూడా నేపథ్యం కావచ్చు. అంటే వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రెండో ఏదైతే అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక 10 నుంచి 15 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మూడో విడతగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు అంటే ఈ 4 స్థానాలు పక్కన పెట్టి 60 స్థానాలకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరిగింది. దాదాపుగా 40 నుంచి 50 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. ఏదైతే పోటాపోటీ నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని ఇద్దరేసి పేర్లు కూడా సూచించేందుకు ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ సూచించిన నేపథ్యం వాటిపైన కూడా ఈరోజు సిఈసిలో భేటీలో కూడా ప్రధానమైన చర్చ జరిగింది. ఆ నేపథ్యంలో కూడా అక్కడ కూడా సింగిల్ నేమ్తో ఒకే అభ్యర్థిని సిఈసి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా సిఈసి నిర్ణయమే ఫైనల్ కాబట్టి రేపు ప్రకటించే అభ్యర్థుల లిస్టుకు సంబంధించి కూడా ఎవరెవరు పేరు ఉంటుందన్న పైన కూడా ఇప్పటికే ఒక ఉత్కంఠ కూడా అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు అక్కడే ఇప్పటికే ఢిల్లీకి చేరుకునే నేపథ్యం కావచ్చు. అక్కడ టికెట్లు కేటాయించాలని వినతి పత్రం ఇచ్చిన కావచ్చు, ఇతర నేతలతో చెప్పించే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా రేపు దీనికి అన్నిటి కూడా తెరపడే అవకాశం కనిపిస్తుంది. రేపు సంబంధించి కూడా పూర్తిగా రెండో జాబితాకు సంబంధించి ఏదైతే 50 స్థానాలకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రియా, చూసుకుంటే బీజేపీ నుంచి సొంత గూటికి చేరినటువంటి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తే ఆయనను చూసి ఆయన వెంట వచ్చినటువంటి వివేక్కి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందంటారా? బీజేపీలో కొంతమంది అయితే ఇప్పటికే ముఖ్య నేతలతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కూడా టచ్లో ఉంటున్నారు, మతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కూడా పీసీసీ కావచ్చు మిగతా నేతలంతా కూడా